హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవి విలేజ్ లైఫ్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం వచ్చి అరటికాయతో ఆవకాయ. ముందుగా ఈ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సినవి కూర అరటికాయలు 3. వీటిని ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకుని ఈ ఎండలో 2 గంటల సేపు ఆరబెట్టుకున్నాం. అరటికాయ ముక్కల్ని ఎండబెట్టేసుకున్నాం 2 గంటల పాటు. ఇప్పుడు నేను పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నేను వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. వేరుశనగ నూనెతోనే వేపాలి వీటిని. వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. పోసుకుని ఈ నూనె కాగాక ముక్కలు అందులో వేసుకుని వేపుకోవాలి. వేపుకుంటున్నాను చూడండి. ఇదిగో చూడండి, నేను చూపించినట్టుగా ఈ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుంటున్నాం. ఈ ముక్కలన్నిటిని అలాగే వేపుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి వేపుకుంటున్నాను. మామూలుగా అరటికాయ కూర తిన్న వాళ్ళకు కూడా ఈ అరటికాయ ఆవకాయ చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పిన టిప్స్తో గాన మీరు అరటికాయ ఆవకాయ రెడీ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇదిగోండి, వేపు ప్లేట్లో తీసేసుకున్నాం. ఇదిగో ఈ కలర్లో వేయాలి. ఇప్పుడు 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 3 ఎల్లుల్లిపాయలు, చింతపండు 100 గ్రాములు ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పులిహోర పులుసులాగా పట్టుకోవాలి. మెంతులు 2 చెంచాలు, ఆవాలు 2 చెంచాలు. మెంతులు వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. వేపుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చు. నాకన్నా బాగా మా అమ్మగారు బాగా కలుపుకొని మా అమ్మగారిని తీసుకొచ్చాను. ఇప్పుడు మొక్కల గిన్నె వేసేస్తాం. తర్వాత ఉప్పు మనకి అంత పట్టదండి, సరిపడినంత పోసుకోవాలి. ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి కూడా వేసేసుకుంటున్నాం. చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాం. మనకు సరిపడా అంత పులుసు వేసుకోవచ్చు. అంటే కొంతమంది పులుపు తినరు, కొంతమంది తింటారు. మనకు సరిపడినంత కలుపుకోవాలి. ఇప్పుడు కప్పు కారం పట్టేద్ది. వెల్లుల్లిపాయలు చితకొట్టుకోవాలి. కొంచెం చితకొట్టుకుని వేసుకోవాలి. నూనె మనం అరటికాయ ముక్కలు వేపుకున్నాక చల్లారిపోయాక పోసేసుకోవాలి. ఇప్పుడు నూనె చాలకపోతే ఇంకా కొంచెం పోసుకుని కలుపుకోవాలి. నేను చెప్పే కొలతలతో కన్నా మీరు కానీ ఈ పచ్చడి తయారు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం ఇంకా మాకు కారం సరిపోయినట్లేదు. కప్పు కారం పట్టేద్ది. కారం వేసేసుకుంటున్నాం. సాల్ట్ కూడా అంత పట్టదో, తగ్గిద్ది కొద్దిగా. ఇది 2 నెలలన్నా స్టోర్ చేసుకోవచ్చు. డబ్బాలో పెట్టుకుని చక్కగా ఒక సాటును పెట్టుకుంటే చక్కగా వేసుకుని తినొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ కలుపుతుంటే నాకు నోరు ఊరిపోయింది. అందుకే గబగబా వెళ్ళి అన్నం పెట్టుకొచ్చేసుకుని నాకు కొంచెం వెయ్యమ్మ అని వేపించుకుని తినేస్తున్నాను. చాలా బాగుంది పచ్చడి. ఇప్పుడు డబ్బాలో తీసేసుకుంటున్నాం. అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. ఇది 2 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అన్నారు. వీళ్ళ అమ్మమ్మ చేతితో చేసిన ఆవకాయ వేసి అన్నం పెట్టాను. వీళ్ళ మాటల్లోనే టేస్ట్ ఎలాగుందో వినండి.
సుజీ అమ్మ చాలా బాగా చేసింది కదా పచ్చడి. అవునండి చాలా బాగుంది.